ఒక్క క్షణం అది దేవలోకాన్నే కదిలించింది. ఋషి భృగు వచ్చి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నాడు. అది లక్ష్మీదేవి నివసించే స్థలం. ప్రపంచాన్ని శిక్షించగల శక్తి ఉన్న పరమాత్మ కోపం చూపలేదు. ఆయన తలవంచి, మీ పాదానికి నొప్పి తగిలిందా మహర్షి అని అడిగాడు. ఆ దృశ్యం చూసిన లక్ష్మీదేవి హృదయం ముక్కలైంది. ఆమె వైకుంఠాన్ని విడిచిపోయింది. లక్ష్మీలేని వైకుంఠం శక్తిలేని శరీరం లాంటిది. ఆమెను వెతుకుతూ భూమిపైకి దిగిన విష్ణువు తిరుమల కొండల మధ్య తపస్సు చేశాడని పురాణం చెప్తుంది. అక్కడే ఆయన వెంకటేశ్వరస్వామిగా నిలిచాడు. ఆ తరువాత జరిగిన పద్మావతిదేవితో వివాహం కోసం కుబేరున్ దగ్గర అప్పు తీసుకున్నాడని చెప్తారు. అందుకే నువ్వు హుండీలో వేసే ప్రతి రూపాయి కేవలం డబ్బు కాదు, వేల సంవత్సరాల ప్రేమ, త్యాగం, వేచి ఉండటానికి సాక్ష్యం. తిరుమల కొండపై నిలబడి ఉన్న ఆ రూపం దేవుడే కాదు, వేదనను మౌనంగా భరించిన హృదయం. ఈ కథ మీ హృదయాన్ని తాకితే కామెంట్లో గోవిందా అని రాయండి. ఇంకా ఇలాంటి ఆత్మను కదిలించే కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.